ఆంధ్రప్రదేశ్ బేడబడు సంక్షేమ సంఘం ఢిల్లీ పర్యటన ఉంటుందంటే ఆ ఢిల్లీకి పోయేటప్పుడు అన్ని విధాలుగా మనకు న్యాయం జరిగే ఆలోచన ఉందని ఎవరో ఒక సపోర్టింగ్ బలమేనంగా ఉన్నప్పుడే ఆలోచన అక్కడ మనం పోయి ఆ ఫైల్ అవి మూవ్ అవుతుంది అనే తెలిసినప్పుడు మాత్రమే మేము ప్రయాణం చేస్తున్నాం అనేది వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ బేడబడు సంక్షేమ సంఘం వాళ్ళు ఉంటున్నారు అనేది గుర్తించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగానే ఈ రోజు కూడా గతంలో కూడా గత నెలలో కూడా 27వ తారీఖున పోయినప్పుడు ఒకరి అండదండతోనే మనం అక్కడ పోయి అక్కడ సంబంధించిన ఫైల్ యొక్క విధానాల చేత సన్నివేశాలు కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఢిల్లీకి పోవాలనే ఆలోచనతోనే ఉన్నప్పుడు గౌరవ నంద్యాల ఎంపీ పార్లమెంట్ ఎంపీ శబరి మేడం అక్కగారు గారికి నిరంతరం మేము ఫోన్ చేయడం వల్ల అక్కగారు నిన్న మన సాంఘిక సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ డాక్టర్ వీరేంద్ర కుమార్ గారిని కలిసి ఇవ్వడం వాస్తవాలు మీరు అందరూ కూడా గమనించి ఉన్నారు. అక్కగారే స్వయంగా పోయి మన బుడగజంగల సమస్య పైన న్యాయం చేయాలని చెప్పి సంబంధించిన మినిస్టర్ గారికి ఇవ్వడం, మినిస్టర్ గారికి ఎంబడే ఆర్జీఐ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి ఫోన్లు చేసి ఈ ఫైల్ కదలికలు కాగా మాకు మూవ్ చేయండి అని కూడా తెలియజేయడం జరిగిందని కూడా అక్కగారు తెలియజేశారు. కాబట్టి మరియు ఇప్పుడు ఢిల్లీలో ఆ ఫైల్ మూవ్ అయినాక న్యాయం జరిగే విధంగా అన్ని కోణాలుగా అక్కడ పరిశీలించాలని అక్కగారు దృష్టి తీసుకపోతే అక్కగారు ఈ వారంలో ఖచ్చితంగా నేను అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాతనే మీరు ఢిల్లీకి రండి, అపార్ట్మెంట్ లేకుండా మీరు రావడం వలన ఊగా ఢిల్లీలో గల్లీలో ఏంటో తిరగాల్సి ఉంటుంది, వ్యర్థం అవుతుంది, మీరు ఆయాసాలతో రావాల్సి ఉంటుంది, ఖర్చుతో కూడుకుంటుంది. కాబట్టి నేను అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడే రావాలని చెప్పి అక్కగారు ఆదేశించడం జరిగింది. ఆ అక్కగారి ఆదేశాలు మేరకు ఈ వారంలో ఖచ్చితంగా నేను తీసుకున్న తర్వాతనే మనం మీకు అందరికీ ఢిల్లీకి వద్దురని చెప్పేసింది. కాబట్టి ఈ వాస్తవంతోనే ఈ వారంలో ఆంధ్రప్రదేశ్ బేడబడు సంక్షేమ సంఘం కూడా ఢిల్లీ పర్యటన ఒక పిలుపు మేరకు ఒక అపార్ట్మెంట్ మేరకే మేము పోయి అక్కడ అన్ని విధాలుగా కదలికలు జరిగే విధంగా చేస్తాం. ఏదేమైనా కేంద్రంలో షెడ్యూల్ అమెండ్మెంట్ చట్టంలో రాష్ట్రపతి ఉత్తర్వులో పార్లమెంటులో ప్రస్తావన జరిగి న్యాయం జరిగి ఒక సుదీర్ఘమైన న్యాయం చేసుకున్న తర్వాతనే మన పిల్లల యొక్క భవిష్యత్తు అయితేనేమి మన యొక్క కుల యొక్క ఉనికి అయితేనేమి ఉంటుందని కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటూ ఆ కోణంలోనే పనిచేస్తున్నది ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ బేడబడు సంక్షేమ సంఘంగా ఉంటుందని కూడా మరొక తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై బుడగ సంఘం, జై బుడగ.